బ్రేకింగ్ న్యూస్ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. పెండింగ్ వర్క్స్, టెండర్స్, నిధుల మంజూరుపై చర్చిస్తున్నారు. నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, కార్పొరేషన్లు చేస్తున్న అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తున్నారు. సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యులుగా ఉన్నారు. రైట్, సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. అనేక అంశాలపైన సబ్ కమిటీ చర్చిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. ఎస్ శ్రావణ్, కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఏ ఎజెండా చర్చిస్తున్నారు? కేబినెట్ సబ్ కమిటీ సెక్రటేరియట్లోని 6వ ఫ్లోర్లో జరుగుతుంది. దాదాపుగా 12 గంటల 30 నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 2 గంటల నుంచి సమావేశం అనేది చాలా సీరియస్గా కొనసాగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, దాంతోపాటు జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదరణ, పథకాలు అమలులో లోటుపాట్లు, విమర్శలు, ఇవన్నీ అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇది సమావేశం కొనసాగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇద్దరు మంత్రులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ సమావేశంలో హాజరయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, రాబోయే రోజుల్లో ప్రాధాన్యత మన ప్రయారిటీ ఏంటి, మొదటగా ఏ పథకాలు మనకు ప్రయారిటీ ఉన్నాయి, దాంతోపాటు ఏవేవి మనము తొందరగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంశాలపైన ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో మనము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పథకం అమలు చేశాం. దాంట్లో ఎక్కడెక్కడ ఎంత మేర లబ్ధిదారులకి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు, దాంతోపాటు ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయి అనేటువంటి అంశాలు. ఎందుకంటే ప్రతిపక్షాలు కొంత విమర్శలు చేస్తూ ఉన్నాయి. దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టాలనేటువంటి అంశంపైన ప్రస్తుతం చర్చ జరిగింది. దాంతోపాటు ప్రాధాన్యత ఆధారంగా వనరులు, అంటే మనం మొదటగా దాదాపుగా 80-90% కంప్లీట్ అయినటువంటి పనులు, కేవలం 10% మాత్రమే మిగిలి ఉన్నాయి. కొన్ని నిధులు దానిపై ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందనో, లేకపోతే ఆ పని పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందని ఏదైనా ఉంటే దానిపైన మనము తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇంకా అది కాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు శ్రవణ్, అంటే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు జాప్యం అనేది అంటే వాళ్ళ దృష్టికి వచ్చిందా? వస్తే ఏ కార్యక్రమాలు, ఏ పథకాలలో జాప్యం జరుగుతుంది, బెనిఫిషరీస్కి సరిగ్గా ప్రాపర్గా అందట్లేదు అనేటువంటి అంశాలు ఏవిగా వాళ్ళ నోటీసులోకి వచ్చినాయి? అంటే ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం ఒకటి ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంటే లబ్ధిదారులకి దాదాపుగా 80-90% వరకు చేరుతున్నప్పటికీ కూడా కొంత 10% కొంత అవకతవకలు జరిగి ఉండొచ్చు అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు. దీనిపైన విమర్శలు కూడా, ప్రతిపక్షాలు కూడా కొంత విమర్శలు చేస్తూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి, అధికారుల దగ్గర నుంచి అందినటువంటి రిపోర్టు, దాని తర్వాత ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అందినటువంటి రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి అన్ని జిల్లాల్లో జనాలకు సంబంధించినటువంటి పనులు ఏమి ఉన్నాయి, వాటిని ఎంత మేరకు కంప్లీట్ చేయాలి, గతంలో మనం ఇచ్చినటువంటి హామీల్లో ఏవేవి పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయనేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవన్నీ అంశాలపైన చర్చ ముగిసిన తర్వాత రేపు క్యాబినెట్ భేటీ ఉంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో జరిగినటువంటి పూర్తి స్థాయి చర్చ మొత్తం, దీంట్లో వచ్చినటువంటి అంశాలు, దాంతోపాటు దీంట్లో నిర్ణయించినటువంటి నిర్ణయాలు అన్నిటి కూడా రేపు బట్టి విక్రమార్క రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి, క్యాబినెట్ దృష్టికి అనేక అంశాలు తీసుకురాబోతున్నారు. దాని తర్వాత క్యాబినెట్లో ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగాలి, దాంతోపాటు దేనికి నిధులు సమీకరణ అనేది అంశాలపైన కూడా ప్రధానంగా రేపు చర్చ జరగబోతుంది అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో క్యాబినెట్ సబ్ కమిటీ ఈ పూర్తి స్థాయి అన్ని అంశాలు చర్చించిన తర్వాత ఇవన్నిట్లో కూడా ప్రధానంగా మనం పథకాలు అమలు చేస్తున్నాం, దానికి నిధుల కొంత కొరత ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, గతంలో ఎంత మేర ఆదాయం వస్తుండే, ఇప్పుడు ఎంత మేర ఆదాయం పెరిగింది, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని
ఏ విధంగా మనం పథకాలు అమల్లో ఉపయోగిస్తున్నాం అనేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది మనకు ఉన్నటువంటి చర్చ. సో ఓవరాల్గా మాత్రం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ జరిగిన తర్వాత ఒక క్లియర్ కట్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక నోటు బయటకు వస్తుంది. సో దాంట్లో మనకి ఏ అంశాలు ప్రధానంగా చర్చ జరిగాయి, ఎంత మేర ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు పైన మనము దృష్టి కేంద్రీకరించబోతున్నాం అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం ఇవాళ సబ్ కమిటీలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నీ అంశాలు కూడా మన రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో కూడా చర్చకి రాబోతున్నట్లు మనకి దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.